నమస్తే. నమస్కారం అండి సుజాత గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. బాబు పేరు శ్రీనివాస్ అండి, రేవతి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురుజీతో. 1984 మే 26 అండి. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. నమస్తే గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. నమస్తే, మా ఆశీస్సులో ఉంటుంది. నమస్తే గురువు గారు, మా బాబు గురించి తెలుసుకుందామని మీకు కాల్ చేశాను సార్. బాబు గురించి ఏం చదువుకున్నాడు బాబు? బాబు బీటెక్ అయిపోయింది సార్, మలేషియాలో జాబ్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు రేపు జూన్ 13 కి 3rd ఇయర్ వస్తుంది మ్యారేజ్ అయ్యి, పాప బాబుకి. అది బాబు ఫ్యూచర్ ఎలా ఉంటది ఏంటి, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు జాబ్ లో, కొంచెం అది కనుక్కుందామని కాల్ చేశాను మా గురువు గారు. ఏమి టెన్షన్ వద్దు అని చెప్పమ్మా, జాతకం బాగుంది. రేవతి నక్షత్రం కదా, చాలా మంచి నక్షత్రం. ఇప్పుడు 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, ఇంతకు ముందు పంచమ గురువు ఉన్నింది. నెక్స్ట్ సప్తమానికి గురువు వస్తాడు, స్వక్షేత్రాన్ని చూస్తూ ఉంటాడు. ఈ ఆగస్టు తర్వాత అబ్బాయికి జీవితంలో కొంచెం మార్పులు వస్తాయి. చాలా ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన అధికారము, ఇంకా ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రగతి, దానికన్నా మంచి ఉద్యోగం బాగుంటుంది. ఏమి టెన్షన్ వద్దు అని చెప్పండి, ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఎందుకంటే రేవతి నక్షత్రంలో బుధ దశలో జన్మించాడు. జాతకం అయితే చాలా బాగుంది తల్లి. జన్మజాతకం చాలా మంచి జన్మజాతకంలో జన్మించాడు. ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. శుక్ర మహాదశ, ఈ శుక్ర మహాదశ అంత్యంలో ఉంది, ప్రాబ్లం లేదు. ఇంకా 2018 దాకా శుక్ర మహాదశ ఉంటుంది. తర్వాత సూర్యదశ ప్రారంభమవుతుంది. సూర్య మహాదశ, సూర్యదశ కూడా చాలా ఉన్నతమైన ఒక స్థానాన్ని తీసుకెళ్తుంది. మనం ఏం ఆలోచించే పని లేదు తల్లి, బాగుంది. మీ అబ్బాయి ఫ్యూచర్ బాగుంది. రీసెంట్గా ఇల్లు ఏమైనా కొన్నారా? ఇల్లు ఏం కొనలేదు గురువు గారు, మా సొంత ఇల్లే. 30 ఇయర్స్ అయింది కింద కట్టుకొని, పైన కట్టుకొని 16 ఏళ్ళు అయింది. ఇక్కడ కాదు, మలేషియాలో. లేదు గురువు గారు. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడ వెళ్ళి? బాబు రేపు జనవరి వస్తే 2 సంవత్సరాలు అయింది గురువు గారు. సరే తల్లి, ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఆగస్ట్ అయిన తర్వాత మంచి ఉద్యోగ ప్రగతి, ఉద్యోగ లాభం, ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అబ్బాయికి శుక్రదశ అంత్యం నడుస్తుంది. ఇంకా 2018 దాకా శుక్ర మహాదశ ఉంది. తర్వాత సూర్యదశ, అంటే 2018-19లో అబ్బాయికి గృహయోగం అని ఉంది. అంటే మంచి ఇల్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఫ్లాట్ కానీ అబ్బాయి కొంటాడని ఉంది. చాలా బాగుంది తల్లి, మీరు ఏమి భయపడకండి. ఆగస్ట్ తర్వాత అన్ని చక్కగా సరిపోతాయి. ఇప్పుడు ఉద్యోగంలో ప్రగతి రావడానికి ప్రతిరోజు కాలభైరవాష్టకం, గురుపాదక స్తోత్రం చదువుకోమని చెప్పండి. ప్రతి ఆదివారం కాస్త గోధుమలు తీసుకెళ్ళి పావురాలకో, పక్షులకో, చేపలకో వేసేయమని చెప్పండి. ఇలా ఒక 16 వారాలు చక్కగా చేసుకోమని చెప్పండి. రోజు కాలభైరవాష్టకం, గురుపాదక స్తోత్రం చదువుకొని సోమవారం రాత్రిపూట పడుకునే ముందు ఒక ఈశ్వరం ముందు దీపం, క్షీర దీపం అంటాం, అంటే ఒక కంచంలో పాలు పోసి దాని మధ్యలో చిన్న ప్రమిద పెట్టి దీపం వెలిగించి శివ ఫోటో ముందు పెట్టాలి. మరుసటి రోజు ఆ పాలను తీసేసి చెట్టుకి పోసేయాలి. అలా ప్రతి సోమవారం చేస్తూ ఉండమని చెప్పండి. ఆర్థికంగా, కుటుంబంలో, మానసికంగా ప్రశాంతత అన్నీ వస్తాయి. రీసెంట్ గా కంప్లీట్ అయింది 2016లో. ఓకే. అంటే జాబ్ కూడా ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటామండి, మాది గుంటూరు. సరే తల్లి. అంటే అప్పటి నుంచి బాగా హెల్త్ బాగోకుండా 7 ఇయర్స్ నుంచి బాగా బాధపడ్డానండి. ఓవర్ బ్లీడింగ్ తోటి బాగా, అసలు ఎప్పుడు హెల్త్ బాగోదు. అసలు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అలాగే ఉందా అమ్మా? అమ్మా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుందా? మ్యారేజ్ అయ్యాక కొంచెం పర్వాలేదు గురువు గారు, అలా ఉంది. కానీ ఎప్పుడు ఏంటో బాగోకుండా, ఎప్పుడు నీరసంగా, అసలు ఏంటో ఏది చేయాలన్నా ముందుకెళ్ళకుండా అలా ఉంటుంది గురువు గారు. అంటే బద్ధకం అనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. రాత్రి ఎంత తిడుపు అనుకున్నా ఉదయం లేవడానికి 90% ఉంది. బాగా చదువుతాను గురువు గారు. చదువు బాగుంది. అంటే నేను చెప్పేది, ఏం పని చేయడానికి బద్ధకం అనిపిస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. రాత్రి భోజనం తిని పడుకున్న తర్వాత ఉదయం నీరసం అనిపిస్తూ ఉంటుందా? అనిపిస్తుంది గురుగారు. సరే తల్లి, అర్థమైంది నాకు. అయితే గురువు గారు, నేను పుట్టింది మంగళవారం. అంటే నేను మంగళవారం 11 నుంచి 12లో పుట్టాను గురువు గారు. నా నక్షత్రం రాసి చెప్పరా కొంచెం? ఒక్కొక్కటి చెప్పారా గురువు గారు, అందుకని మీరు చెప్పరా? మీరు పూర్వాషాఢ కరెక్ట్ గానే ఉంది తల్లి. కరెక్టేనా గురువు గారు? అవును, పూర్వాషాఢ కరెక్ట్ గానే ఉంది కదా. ధనుసు రాశి గురువు. అవును తల్లి, పూర్వాషాఢ ధనుసు రాశి, శుక్ర మహాదశలో జన్మించారు.
కాళ్ళు నొప్పులు బాగా, కాళ్ళు మంటలు పుడతా ఉంటాయి, దేవుణ్ణి చూస్తే కోపంగా అలా ఉంటది గురువు గారు. కాళ్ళు మంటలు, ఏంటో సర్పం అంతా వచ్చి ఒళ్ళు పాకినట్టు అలా ఉంటది గురువు గారు. ఇప్పుడు పుష్పవతి అయినప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా అమ్మా? ఇంట్లోనే ఉన్నా గురువు గారు. అప్పుడు మా అమ్మ వాళ్ళకి తెలియక చూపించలేదు గురువు గారు. సరే పర్వాలేదు, నువ్వేం భయపడకు, దానికి అన్నిటికీ పరిహారం ఉంటుంది, ఎందుకు బాధపడతావు? మంచిగా అవుతుంది కదా. ఇప్పుడు చూడు, నీకు అందుకే కాల్ కలిసింది. జాబ్కి వెళ్దామంటే గవర్నమెంట్ జాబ్స్ కి అవి గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నా గురువు గారు. రాయి తల్లి, ప్రయత్నించమ్మా, తప్పలేదు, వస్తుందా గురువు గారు? అవుతుంది, నువ్వు కాన్ఫిడెన్స్ గా ప్రయత్నించు. ఓకే గురువు గారు. మరి నా వల్ల అవుతుంది, నేను చేయగలను, నాకు రావాలి అనే పట్టుదలతో ప్రయత్నించాలి. జీవితంలో గెలవలేందంటూ ఏది ఉండదు కదమ్మా, ప్రయత్నిస్తే ఏదైనా గెలవచ్చు. సరేనా? నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేసుకో. డాక్టర్స్ ఏం చెప్పారు దీన్ని? డాక్టర్స్ అసలు ఏం ప్రాబ్లం లేదమ్మా, బ్లడ్ తక్కువగా ఉందని, బ్లడ్ అన్ని ఫ్రూట్స్ అవి తింటే బ్లడ్ వచ్చేసింది. కానీ మంచి బాగా తింటాను, మంత్ వచ్చేసరికి మొత్తం పోయి నీరస పడిపోయి అసలు ఏంటో చచ్చిపోవాలి, బతికెందుకురా బాబు అలా అని సడన్ గా మ్యారేజ్ అయిపోయింది గురుగారు. అసలు అనుకోలేదు మ్యారేజ్ చేస్తామని మా పేరెంట్స్, కానీ సడన్ గా మ్యారేజ్ అయింది. మా భర్త పేరు చంద్రారావు గురువు గారు. అవును తల్లి, ప్రాబ్లం లేదు, నేను పరిహారం చెప్తాను. అప్పటి నుంచి నరకం చూసాను గురువు గారు. అసలు ఎప్పుడు బ్లీడింగ్ అవుతానే ఉంటది. అసలు ఏ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కానీ, ఇంట్లో అయినా కానీ అసలు నరకం చూసాను గురువు గారు బాగా. ఏం భయపడకు తల్లి, భగవంతుడు ఉన్నాడమ్మా, నువ్వు చక్కగా నేను పరమేశ్వరుడు, నాకు శివుడు అంటే బాగా ఇష్టం గురువు గారు. మా కులదేవత అంకమ్మ తల్లి, నాకు శివుడు అంటే బాగా ఇష్టం గురువు గారు. సరే తల్లి. శరీరం అంతా ఏదో బాధగా ఉంటది, అన్ని ఉన్నాయి, మళ్ళీ తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కాకపోతే ఆరోగ్యం బాగోదు గురువు గారు. చిన్నప్పటి నుంచి కూడా మరి 8 years నుంచి ఎక్కువ అయిపోయింది గురువు గారు బాగా. నువ్వు ఇంకేమి భయపడకు, ఈ రోజు నుంచి మొత్తం అన్ని సరిపోతాయి తల్లి. కాలు కలిసింది గురుగారు, నాకు ఇంకేం భయం లేదు, నేను హ్యాపీగా ఉంటా. ఖచ్చితంగా నీకు అన్ని సరిపోతుంది. నువ్వు బాగా చదివే దానిపైన గమనం పెట్టు, కాన్సన్ట్రేషన్ బాగా పెట్టి. ఎంఎస్సీ చేశాను, నెట్ కైనా కానీ లేకపోతే జాబ్ కైనా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు నెట్ ఎగ్జామ్ కి ట్రై చేయండి. నెట్ ఎగ్జామ్ కోచింగ్ కి వెళ్తాను గురువు గారు. వెళ్ళి ట్రై చేయండి, చక్కగా బాగా చదవాలి, అర్థమైందా? చదువుతాను గురువు గారు. ఇప్పుడు మీకు నేను కొన్ని సమయాల్లో ముద్రాలు చూపించాను, గుర్తుందా? చెప్పారు గురువు గారు, కానీ అప్పుడు కాలేజ్కి వెళ్తాం కదా గురువు గారు. అంటే యోని ముద్ర అని ఒకటి వస్తుంది తల్లి. ఉదయం ఎంచోకు లేస్తారు రోజు? నేను 6కి లేస్తాను గురువు గారు, 5:36 లోపల. ఓకే, 5:36 లేసి ఏం చేస్తారు నిత్య కర్మాల్లో? భర్త ఎంచోకు ఉద్యోగానికి వెళ్తారు? 10కి వెళ్తారు తను. 10కి వెళ్తారు. ఓకే, మార్నింగ్ మీకు 1/2 hour రోజు టైం స్పెండ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే చేస్తాను గురువు గారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. యోని ముద్ర అని ఒకటి ఉంటుంది తల్లి. యోని ముద్ర అంటే బొట్టన వేలు మరియు చూపుడు వేలు, కుడి చేయిలో ఉన్న చూపుడు వేలు, ఎడం చేయి ఉన్న చూపుడు వేలు జాయింట్ చేయాలి. తర్వాత కుడివైపు ఉన్న బట్టన వేలు, ఎడం వైపు ఉన్న బట్టన వేలు జాయింట్ చేసి ఇలా వెనక్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా నేను చూపించుంటాను, మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అలా చూసుకొని మన బొడ్డు ఉంటుంది కదా, పొట్ట కింద బొడ్డు, ఆ బొడ్డు కింద ఇలా పెట్టుకొని 40 minutes రోజు అలా కూర్చోవాలి. 30 to 40 minutes. మీరు రాత్రిపూట అయినా సరే, ఉదయాన్నైనా సరే, అలా చక్కగా ఒక 3 to 6 months నువ్వు చేస్తే తల్లి, అది ఏదైతే యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందో మొత్తం దూరం అయిపోతుంది తల్లి, రెడీ అయిపోతుంది. మళ్ళీ విశేషంగా తెల్ల మందార పుష్పము చెట్టు మీకు తెలుసు, ఆ తెల్ల మందార పుష్పం చెట్టుది రోజు ఒక ఆకు, ఉదయాన్నే దాని ఆకుని ఇలా, ఇది రసం కానీ లేదా ఆకుని అలాగే సేవించవచ్చు. పరగడుపులో రోజు ఒక ఆకు తింటూ ఉండు. అలా ఒక 6 మాసాలు చేయి తల్లి, ఆరోగ్యం కంప్లీట్లీ రెడీ అయిపోతుంది. తర్వాత సోమవారం దగ్గరలో ఎక్కడైనా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టమన్ను ఒక 3 పిడికళ్ళు తెచ్చి చక్కగా శివలింగం చేసి బిల్వ దళాలతో, తుమ్మె పూలతో నువ్వు ఎలా శక్తిగా ఉంటే అలా అర్చించుకొని సాయంత్రం మరొకసారి దానికే పూజించి దాని నీళ్ళల్లో కలిపి చెట్టుకు పోసేయాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకుంటే అమ్మ, ఖచ్చితంగా నీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు దూరం అవుతాయి. నువ్వేదైతే సంకల్పిస్తావో అది సిద్ధిస్తుంది తల్లి. ఏమీ భయపడకమ్మా, అంతా పరమేశ్వరుడు నేను కాపాడుతాడు తల్లి. సర్వదా నీకు మంచిదవుతుంది తల్లి. నమస్తే.